14వ స్థలము యేసునాథుని మృతదేహాన్ని సమాధిలో నుంచుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. పిలాతుని అనుమతి మేరకు అరిమతయి నివాసియగు యోసేపు యేసు ప్రభు దేహాన్ని దించాడు. ఆయన ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని, అత్తరును తీసుకుని వచ్చాడు. వారంతా యేసు ప్రభువు దివ్య దేహాన్ని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారం పరిమళ ద్రవ్యాలు పూసి నారవస్త్రాలతో చుట్టారు. యేసు సిలువ వేయబడిన స్థలమునకు అతి దగ్గరలో ఒక తోట ఉంది. వారు యేసును ఆ తోటలోని సమాధి అందే ఉంచారు. అనంత శ్రమలను అనుభవించి మహిమలోనికి ప్రవేశింపనున్న ఓ దేవా, మీతో కలిసి నేను మరణించాలని ఉంది. నా పాత జీవితాన్ని సంస్కరించుకోవాలని ఉంది. 3 రోజులు మీరు ఏ విధంగా సమాధిలో ఉండి ఉత్థానమయ్యారో అదేవిధంగా నేను కొత్త జీవితంలో కొత్తవైన మాటలు, చేతలు, తలంపులతో తిరిగి జన్మించాలని ఆశగా ఉంది. కాని ప్రభూ, నా పాత జీవితాన్ని సమాధిలో ఉంచడం నా స్వంతగా చేయదగిన పనేం కాదు. నీ సహాయం, నీ బలం కావాలి. అప్పుడే నేను తప్పక కొత్త జీవితంలో ప్రవేశించగలను. నీవు నాకు ఆ అనుగ్రహం దయచేస్తావని విశ్వసించి ముందుకి సాగుతున్నాను. మీ ఉత్థానము నాకు ఎల్లవేళలా మంచి చేయుటకు శక్తినిచ్చునుగాక. ఓ దివ్య రక్షక, నా రక్షణ కోసమై మీరు యూదుల చేత నిరాకరింపబడ్డారు. మీ శిష్యుడైన ద్రోహి యూదా ముద్దు వల్ల శత్రువులకు అప్పగింపబడ్డారు. అబద్ధ సాక్షుల వల్ల నేరం మోపబడ్డారు. కొరడాలతో కొట్టబడ్డారు. ముళ్ల కిరీటంతో బాధింపబడ్డారు. వస్త్రాలు వలవబడి ఈటెలతో పొడవబడ్డారు. పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి. కాని నీకైతే తలదాచుకోవడానికి కొద్ది స్థలమైనా ఈ భూమిపైన గాని ఆకాశంలో గాని దొరకదాయే. చివరకు రెండింటి మధ్యలో వ్రేలాడి ప్రాణము విడిచితివా దేవా. ఓ యేసునాథ, ఇది చాలు నా హృదయాన్ని కదిలించటానికి.